ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా కార్తీక్? ఎన్ని ఉన్నాయి? 45. విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి మీకు అందరికి తల్లి వందనం పథకం వస్తుందా? ఇంటర్మీడియట్ వరకు వస్తుంది కదా. కాబట్టి అది ఎందుకు ఇస్తున్నారు తెలుసా మీకు? మీ తల్లిదండ్రులను ఆర్థికంగా ప్రోత్సహిస్తే మీరు స్కూల్కి పంపిస్తారని, అవునా? అలాగే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఉంటే బాగా చదువుకోగలరనే ఉద్దేశంతో మనకు ఒక మెను చార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెను పోతుందా మీ ఆర్టీకి? ఉందా? ఎంత వాడుకుందా? ఓకే. ఏదో పర్యవేక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏపీ ఫుడ్ కమిషన్ అని చెప్పి ఒక దాన్ని నియమించడం జరిగింది. దానిలో ఒక 5 మెంబర్స్, ఒక చైర్మన్ ఉంటారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మెంబర్ని నేను, అవునా? మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి వారు, అవునా? ఎక్కువ మంది వ్యవసాయ కుటుంబాలేనా? చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు, అవునా? ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు కూడా తిరిగి తినక పొస్తులుండి తిరిగిపోయిన బట్టలతో కూడా కొంతమంది పేరెంట్స్ అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు మారాలని చెప్పి మిమ్మల్ని అందరినీ చదువుకోవడానికి పంపించారు, అవును కదా? అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా విద్యకు దూరం కాకూడదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి ఎన్నో సంక్షేమ హాస్టల్స్ని, స్కూల్స్ని ప్రవేశపెట్టి ఉచితంగా విద్య అందించడం జరుగుతుంది, అవును కదా? అలాగే విండోలో లేదా బయట నుంచి పావులు వచ్చే పరిస్థితి ఇలాంటివి ఏం చేయాలంటే మీరు జీతం వస్తుందా కొనుక్కుంటున్నాం కాదు, ఎవరినో జేసీ గారినో లేకపోతే ప్రైవేట్ స్పాన్సర్లో చూసి అన్ని గవర్నమెంట్ చేయలేదు. కొన్ని ప్రైవేట్ స్పాన్సర్లు కోసం కష్టపడి మీ ఇంట్లాగా మీరు కూడా ఫీల్ అవ్వాలి. ఆ విండో లేదు, అది లేదు, ఏం పరిస్థితి. క్లీనింగ్ రోజు చేస్తున్నారా? ట్యాంక్ వాళ్ళు ఎంత పడిపోయే పరిస్థితులు ఉంది. సరే, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? పిల్లలకి ఇంకా జాయినింగ్స్ ఉంటుంది ఇప్పుడు క్లాస్. ఎందుకు రావచ్చు కదా. నా పేరు వి కాంతారావు, ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 దానిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు సాలూరు పట్టణంలో ఉన్నటువంటి రేషన్ డిపోలు, ఎంఎల్ఎస్ పాయింట్, అలాగే వెల్ఫేర్ హాస్టల్ని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది. సంబంధిత అధికారులతో కలిసి ఈ హాస్టళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా టోటల్గా ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ శానిటరీ ఒకటి, మెనూలో ఇవ్వాల్సిన మోతాదులో ఇవ్వకుండా కొద్దిగా మెనూ వార్డెన్స్ తగ్గిస్తున్నారు. ఈరోజు మొదటిసారి కాబట్టి వీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వం మెనూ బోర్డు ఇచ్చిందో ఆ మెనూ ప్రకారం ఒక విద్యార్థికి ఎన్ని గ్రాములు రావాలి, అలాగే ఇవ్వాల్సినటువంటి ఎగ్స్, అలాగే చికెను, ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మెనూ ప్రకారం ప్రభుత్వ జీవో ప్రకారం తప్పనిసరిగా అన్ని వార్డెన్స్ కానీ సంక్షేమ అధికారులు కానీ పాటించాలని చెప్పి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఈ మెనూని పోలేకపోతే భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏపీ ఫుడ్ కమిషన్ వెనకాడబోదని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. అంబేద్కర్ హాస్టల్లో దానికి వచ్చేసి శానిటరీ చాలా దారుణంగా ఉంది, పరిస్థితి క్లిష్టంగా ఉంది, దుర్భరమైన వాసన వస్తుంది. దానిలో ఆ విద్యార్థులు ఎలా కొంటున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఆ వార్డెన్ గారి పైన ఎవరైతే ఈ గురుకులాలకు సంబంధించి కన్వీనర్ ఉన్నారో ఆయన్ని ఇమీడియట్లీ చర్యలు తీసుకొని అతని పైన తీసుకున్నటువంటి చర్యలను కూడా నాకు వెంటనే తెలియజేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఈ హాస్టల్ అండి, ఈ హాస్టల్కి సంబంధించి కొద్దిగా మెను సాంబార్ కొద్దిగా పలస ఉంది, అలాగే కర్రీ కూడా కొద్దిగా ఉడకలేదు. కాబట్టి ఇది వార్డెన్ మరి కుక్ అందరూ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా తప్పిదాలు జరిగాయి. కాబట్టి భవిష్యత్తులో సార్ ఇప్పుడు వెళ్ళిన హాస్టల్ అన్ని కూడా మెనూ అనేది పాటిస్తున్నారు సార్? పాటిస్తున్నాయంటే కొన్ని చోట్ల పాటిస్తున్నాయి, కొన్ని చోట్ల ఇప్పుడు ఈ మెనూ ఉంది ఇక్కడ కొద్దిగా ట్రబులే, అంటే సరిగ్గా పాటించలేదు. కాబట్టి కొద్దిగా మెరుగుపరుచుకోవాలని చెప్పి ఈరోజు గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే
అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పి హెచ్చరిస్తారు. సివిల్ సప్లై సివిల్ సప్లైస్ Big బోర్డు team. తెలుగులో ఎంఎల్ఎస్ పాయింట్ అంట, ఇంగ్లీష్లో ఎంఎల్ఎస్ పాయింట్ అంటారు. దానికి లోపల ఎంత స్టాక్ ఉందని చెప్పి ఒక డిస్ప్లే బోర్డు ఉండాలి. అది అక్కడ లేదు. దీనిపైన మా ఏపీ ఫుడ్ కమిషన్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సార్లు రేషన్ డీలర్లకి అలాగే ఎంఎల్ఎస్ పాయింట్స్కి తప్పనిసరిగా మీరు ఇక్కడ ఏదైతే స్టాక్ బోర్డు ఉందో అది అమలుపరచాలని చెప్పి ఎన్నోసార్లు సర్క్యులర్ జారీ చేసినప్పటికీ కొంతమంది ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలు కానీ డీలర్లు కానీ వాళ్ళు సరిగా దీన్ని ఫాలో అవ్వట్లేదు, గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. అందుకని చెప్పి అలాగే దాంట్లో లోపల ఉన్నటువంటి స్టాక్లో కూడా రైస్ ఎంత ఉంది అని చెప్పి ఒక స్టాక్ బోర్డు కూడా ఉండాలన్నమాట. అవి కూడా లేవు. కాబట్టి ఈ నిబంధనలు ఉల్లంఘించారనే ఉద్దేశంతో ఎవరైతే డిఎం గారు ఉన్నారో సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జ్ పైన మెమో జారీ చేసి వెంటనే మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తదుపరి ఈరోజు మొదటిసారి కాబట్టి ఇలా విజిట్ చేసాం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అలాగే విద్యార్థులకు సంబంధించి అందరికి కూడా మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎక్కడైనా మెనూ ఫాలో అవ్వకపోతే మీరు తెలియపరచండి అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి మాకు ఏ కంప్లైంట్స్ వచ్చినా ప్రత్యక్షంగా మేము కానీ అధికారుల ద్వారా కానీ ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం.